ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రభు అయిన యేసయ్య ఒక్కొక్క దినమిచ్చి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్న గొప్ప దేవుని బట్టి కలువరి ప్రేమ అనే దినం నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబములో ఆయన చిత్తమే నెరవేర్చుతూ ఆయన నామాన్ని గణపరుచుకుంటూ జీవించే పిల్లలుగా మనమందరం ఉండాలని కలువరి ప్రేమ ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనగా జీవం గల దేవుడు ఇంకా కొంత సమయములో మన మధ్యలోకి రాబోచున్నాడు. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడి నెమ్మది కలిగి యేసుక్రీస్తు నామమును అనుదినము జ్ఞాపం చేసుకునే వారిగా మనం ఉండాలి కదా. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అనుదినము మనపైన నూతనమైన వాగ్దానముతో మనలను మన పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నాడు. అయితే మనం ఇక జాగ్రత్తగా బ్రతకటమే చాలా ప్రాముఖ్యమైన విషయమే కదా. ప్రభు అంటున్నాడు, సమస్త భారం మోసుకున్న పిల్లలారా నా వద్దకు రమ్మంటున్నాడు. రమ్మన్నట్టు వారం మనము ఎనుకు తీయక దేవుని నామను గణపరుచుకుంటూ ఉండటానికి, ఆయన నామమును ఆయన చిత్తములు ఉండటానికి ఇష్టపడాలి. ప్రతి కుటుంబంలో దుఃఖము, శ్రమలు, బాధలు లేనటి కుటుంబం ఏదైనా ఉన్నదా? భూమి మీద ప్రతి ఒక్కరం కూడా శ్రమలో బాధలలో ఉంటాం. అయినా నా విశ్రాంతి నీకు ఇచ్చుదునని చెప్పుతున్న గొప్ప దేవునితో సావాసము చేస్తే అవన్నీ కూడా దూరం అవుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దొరుకుతున్నది ఎక్కడ? దేవుని దగ్గర మనము నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? ఆయన కాడి ఎత్తుకోవాలా మనం. అప్పుడే ఆయన దగ్గర అన్ని నేర్చుకోగలం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దీన మనసు గలవాడంట మన యేసయ్య. అప్పుడే నువ్వు తెలుసుకోగలవు. దీన మనసు గలని దేవుని దగ్గరికి ఆయన పిలుచున్నాడు కదా. మరి ఆయన దగ్గరకు మనం వెళుతామా? ఆయన్ను మరి తెలుసుకోగలమా? ఆయన కాడి మనం ఎత్తుకోవాలి అనుదినము. ఆ విధంగా ఉన్నట్లయితే మరి మన కుటుంబంలో ఎంతో సంతోషము, ఆనందం ఉంటుంది కదండి. మరి దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు కావాలంటే దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న వారులారా నా వద్దకు రండి. మనం ప్రయాస పడుతున్నాము కానీ, భారం మోసుకుంటున్నాము కానీ ఆయన వద్దకు మాత్రము వెళ్ళటం లేదు. ఆయన కాడి వెతుకోవటం లేదు. ఆయన చెప్పుతున్న మాటలు నేర్చుకోవటం లేదు. ఆయన సత్య మార్గం ద్వేషించటం లేదు. కాబట్టే ఈరోజు ప్రతి కుటుంబంలో అపవాది వచ్చి సులభంగా వాడు వచ్చి దూరుకొని వాడు చేయాల్సిన పనులన్నీ కూడా చేసి కుటుంబంలో మరి సంతోషము, ఆనందము లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఆయన అందుకే చెబుతున్నాడు కదా, నా కాడి వెతుకోమంటున్నాడు. ఆయన కాడి ఎలాదంటే ఆయన అంటున్నాడు, నా కాడి వెతుకున్న వారికి విశ్రాంతి కలుగును. మరి విశ్రాంతి కలగటానికి ఆయన కాడి ఎలాంటిదండి? ఏలైనగా నా కాడి సులభముగాను నా భారము తేలికగాను ఉంటున్నది. ఆయన కాడి చాలా సులభంగా ఉంటుంది. నువ్వు ఆయన సత్యములో ఉంటే ఫస్ట్ నీకు ఆయన తెలుసుకున్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు అనేక విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే లోకములో జీవిస్తున్నావు కదా, లోక సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా. జీవగల దేవుని కాడి ఎప్పుడు ఎత్తుకొని ఆయన జతలో ఉంటావో, ఆయన దగ్గరికి వెళతావో, సమస్త భారమునంత తీసివేసి ఆయన దగ్గరికి వెళితే ఆయన సులభంగా నీ భారాన్ని తీసివేస్తానంటున్నాడు. నా కాడి సులభమైనది అంటున్నాడు. నీకున్న భారము, ఆయన భారం చాలా తేలికగా ఉంటుంది అంటున్నాడు. అయితే ఈరోజు నీ భారాన్ని ఆయన పైన పెట్టినైతే నువ్వు కూడా తేలికగా అవుతావు. అయితే మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా నువ్వు నేను కూడా అనుదినము నూతనమైన వాగ్దానముతో దేవుని సన్నిధిలో దేవునితోనే ఆయన మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ నీకేదైనా భారము కలిగినప్పుడు నీ దేవునితో నువ్వు మాట్లాడటానికి ట్రై చేయి.
నీ దేవుని దగ్గర నీకు ఏది తెలివిదో అడుగు. అడిగినప్పుడు ఆయన నీకు తెలియపరుస్తాడు. జ్ఞానము తక్కువ ఉంటే ఆయన తెలియపరుస్తానని చెప్పినాడు. మరి నువ్వు తేలిక కావాలంటే సమస్త భారాన్ని, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్కదాన్ని వదిలివేసుకోవాలా. వదిలివేసుకుంటే నువ్వు తేలికగా దేవుని నామములో ఉండి ఆయన కాడి ఎత్తగలవు. ఆయన కాడి చాలా సులభంగా ఉంటుందని చెప్తున్నాడు కదా. అయితే ఈరోజు ప్రభు అంటున్న మాట, మొదటి మాటలు అంటున్నాడు, దీన మనసు గలవాడిని నువ్వు నా దగ్గరికి రావటానికి ఎందుకు? నీకు అలాంటి ముఖమాటం ఎందుకు? ఈ లోకములో ఏదైనా కూడా ఉంటే యథార్థంగా మాట్లాడు, సత్యమే చెప్పి. నువ్వు లోకానికి ముఖమాటంగా పోయి పాప భారము నీపైన వేసుకొని నువ్వు ఎందుకు ఏడుచున్నావు, ఎందుకు కుంగుచున్నావు? దేవుడే చెప్తున్నా కదా, నేలను కుంగువాడిని లేపువాడిని నేనే కదా, నేను దీన మనసు కలిగిన వాడి కదా, దయగలను వాడిని కదా, కనికరం గలవాడిని కదా. నాలాంటి దేవుడు నీకు ఎక్కడ వెతికినా దొరకడని చెప్తున్నాడు కదా. అందుకే కదా మీ భారమంతా నా పైన ఏమని చెప్పి లోకంలో ఎవరైనా ఉన్నారా? కానీ పెంచిన పిల్లలే చెప్పలేరు. ఆ జీవం గల దేవుడు ఈ రోజు నీ కుటుంబాన్ని పిలుచున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి నాయన, మీరు మరి తండ్రి లోకంలో ప్రతి భారమును నా పైన వేయము, నా కాడి మోయము సులభముగా ఉన్నదని చెప్తున్నాం. మీ భారమును నా పైన వేయము, తేలికగా అవుతారని చెబుతున్నాం. అవును ప్రభా, అలాగా ప్రతి కుటుంబంలో భారమును శాపములన్నీ నీ పైన వేసి ప్రతి బిడ్డ రక్తంతో కడుక్కొని నా ప్రభా పరిశుద్ధురాలుగా కాటానికి సాయం దాచ్చామని లోక ఆశలు వదిలివేసుకొని జీవం గల దేవునితో కాడి మోయటానికి సిద్ధపడ్డ సాయం దాచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.